గంజాయి పట్టుబడింది. 5 లక్షల రూపాయలు విలువ చేసే 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఆటో, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్ లో ఒరిస్సా నుండి కాకినాడకు తరలిస్తూ ఉండగా సమాచారం మేరకు ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జ్ వద్ద వాహనాల చెకింగ్ చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన గంజాయి నిందితులను మీడియాకు చూపించారు. రంపచోడవరంలో చింతపల్లి ఏఎస్పీ, అదనపు ఎస్పీ జగదీష్ అదాని మీడియాకు సమాచారాన్ని అందించారు. ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడారు. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము. అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 daysలో మొత్తం గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్డీపీఎస్ గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడ, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.